I've got this feeling, I'm feeling you could be the one. I see no reason why I should ever let you go. Don't wanna wake up if I'm dreaming, because you know I can't get enough of this feeling you're giving me. Don't wanna wake up, no, I don't wanna wake up, I don't wanna wake up. Hi guys, good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. ఈరోజు 28th సాటర్డే అండ్ ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. యాక్చువల్లీ 1:30కి నేను నా ఫ్రెండ్ బయట మీట్ అవుదాం అనుకున్నాం అనమాట, జస్ట్ లైక్ ఏ లంచ్ డేట్. ఎందుకంటే మేము మీట్ అయ్యి కూడా చాలా వీక్స్ అయిపోయింది. యాక్చువల్లీ వీక్సేనా, ఫ్యూ వీక్స్ అయిందనమాట. అండ్ ఈ రోజే ఎందుకంటే టుమారో 21st కదా, సో ఛానల్ 2nd ఇయర్ యానివర్సరీ అనమాట. టుమారోకి 2 years కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రోజు నేను నా ఫ్రెండ్స్ని మీట్ అయ్యి అండ్ టుమారో ఫ్యామిలీ పార్టీ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. బికాజ్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఎవరికి ట్రీట్ ఇవ్వలేదు ఛానల్ యానివర్సరీకి, బికాజ్ ఎవరెవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. వి డింట్ గెట్ టైం. సో 1:30కి మీట్ అవ్వాలంటే నేను అట్లీస్ట్ 1:20 కనే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మేము వెళ్తున్న ప్లేస్ C2 అనమాట. అది కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉంటుంది, బట్ దగ్గరే హైవేలో వెళ్తే ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు. అదే ప్లేస్ ఎందుకంటే వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనమాట నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి. అండ్ నేను కూడా కంఫర్టబుల్గా వ్లాగ్ షూట్ చేసుకోవచ్చు. మేము జస్ట్ లంచ్ చేసేసి వచ్చేద్దాం అనుకుంటున్నాము, సో దట్ విల్ హ్యావ్ సమ్ గుడ్ టైం. అండ్ ఇంకా రెడీ అవ్వలేదు, లిటరలీ రెడీ అవ్వకుండా ఈ 2 డ్రెస్సుల్లో ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. అండ్ నా వార్డ్రోబ్ అంతా వెతికినా కూడా నాకు ఇండో వెస్ట్రన్ గౌన్స్ సరిగ్గా ఉండేటివి కనపడలేదు అనమాట, లైక్ ప్రాపర్ అప్రోప్రియేట్ ఇంకా నాకు మంచిగా అనిపించిండేటివి 2. ఒకటి ఇది, ఇంకొకటి ఇది. ఇది వేసుకున్నాము సింపుల్గా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను, కానీ నాకు డౌట్ అనమాట ఇది నాకు ఇప్పుడు సరిపోతుందో సరిపోదో అని చెప్పేసి. ఎందుకంటే నేను కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. సో ఇది నేను అప్పుడు తీసుకున్నప్పుడు లూజ్ తీసుకోలేదు, ప్రాపర్ ఫిట్టింగ్ ఉన్నది తీసుకున్నాను. అండ్ దిస్ వన్ ఈజ్ రియలీ ప్రిటీ. ఇది నేను రేపు ఫ్యామిలీతో పాటు బయటికి వెళ్ళినప్పుడు సెలబ్రేషన్స్ అప్పుడు వేసుకుందాం అనుకున్నా, కానీ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ గ్రావిటేటింగ్ టువర్డ్స్ దిస్. ఫ్రెండ్స్ దగ్గరికే కదా మనం ఇంకా ఎక్కువ ప్రిటీకి వెళ్తాము. సో ఇది వేసుకుంటాను, ఇంకేం చేస్తాను. సో వీ లిటరలీ హ్యావ్ 20 minutes అండ్ వీ హ్యావ్ టు గెట్ రెడీ, వెళ్ళాలి. సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా డెఫినెట్గా వ్లాగ్ స్టార్ట్ చేసిద్దాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లోడ్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఆన్ ది వే. అజిత్ బర్త్డే కూడా ఉంది. అజిత్ బర్త్డేలో చాలా ట్విస్ట్లు రాబోతున్నాయి అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ చాలా జరిగాయి. సో హిట్ ఆన్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. అండ్ నేను ఇప్పుడు లేట్ చేయకుండా ఐ గెట్ రెడీ, ఎందుకంటే వాళ్ళు తిట్టుకుంటారు ఎప్పుడు చూసినా నేనే లేట్. ఇద్దరు ఫ్రెండ్స్లో ఎవరైనా లేట్ చేస్తారంటే దట్స్ మీ. ఎప్పుడు ఆన్ పాయింట్ టైంకి ఉండదు అనమాట. అట్లీస్ట్ ఒక 10 minutes అయినా లేట్ చేసే బ్యాచ్లో నేను ఒకదాన్ని. గివ్ మీ ఏ 5. లెట్స్ గెట్ రెడీ. నేనైతే రెడీ అయిపోయాను. సో ఇయర్ రింగ్స్ అండ్ చైన్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. వాచ్ జోకర్ అండ్ విచ్లో చాలా ఇయర్స్ అయిపోయింది, మేబీ 1.5 years అట్లా అయినట్టుంది తీసుకొని. ఇప్పుడు కూడా అవైలబుల్లో ఉంటే నేను డెఫినెట్లీ ఇస్తాను. అండ్ అవుట్ఫిట్ మీరు ఆల్రెడీ 2-3 సార్లు చూసినట్టున్నారు నేను వేసుకోవడము. స్వాన్ స్టూడియోలో తీసుకున్నాను. సో సింపుల్గా రెడీ అయిపోయాను. యాక్చువల్లీ సింపుల్గా కాదు, రోజు కంటే రోజు ఇంకా మంచిగా రెడీ అయ్యాను. ఎందుకో అవ్వాలనిపించింది. బికాజ్ నేను మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే మేము వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేస్తాము అప్పుడు బయలుదేరు అన్నారు. వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని నాకు డౌట్ వచ్చిందనమాట. సో ఐ థాట్ ఐ షుడ్ గెట్ రెడీ సేఫ్ సైడ్. ఏమో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వీ డోంట్ నో. సో మొత్తానికి రెడీ అయిపోయాను. లేట్ లేకుండా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు బయలుదేరాలి, అంతవరకు నేను వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలి ఇక్కడ. బట్ ఐఎమ్ లవింగ్ దిస్ అవుట్ఫిట్. యాక్చువల్లీ దీంట్లోకి ఇంకా మంచి బ్రేస్లెట్ ఉంటే బాగుంటుండే, నా దగ్గర లేదు. అండ్ దీంట్లోకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ నేనేవో ఇది పెట్టుకున్నాను. సో నెక్స్ట్ టైం తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంత మంచి డ్రెస్ వేసుకొని నేను బ్యాక్ ప్యాక్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. నా దగ్గర ఒక్క స్లింగ్ బ్యాగ్ కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. దీంట్లోకి అసలు బ్లాక్ స్లింగ్ బ్యాగ్ వేసుకొని వెళ్తే ఎంత బాగుంటుంది కదా. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకోవాలి నేను. నా కోసం స్లింగ్ బ్యాగ్ ఒకటి మంచిది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా మంచి బ్రాండ్స్ తెలుసుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ ఐ విల్ లుక్ ఫర్ దట్. Sometimes I forget to breathe. I'm looking in your eyes. Wish you could see the things I see. I don't wanna wake up if I'm dreaming.
నేను వేసిన సడన్ ప్లాన్‌లో అసలు ఈ కేక్ ఎంత క్యూట్‌గా అరేంజ్ చేశారంటే, అక్కడ యూట్యూబ్ ఫాండెంట్ కనిపిస్తోంది గదా! కేక్ మీద అది చేయడానికి 20 మినిట్స్ పట్టిందంట. నేను మా వాళ్ళకి ఇచ్చిండే టైం కూడా 30 మినిట్స్‌లో మీరు వచ్చేయండి, ఈరోజే మీట్ అయిపోదాం అని చెప్పాను. బట్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు ఇంకా కేక్ కట్ చేస్తాము, వాళ్ళు ఇట్లా సెలబ్రేట్ చేస్తారు అని. జస్ట్ క్యాజువల్ లంచ్ డేట్‌కి వెళ్ళినట్టే వెళ్ళామన్నమాట. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అసలు అంటే కొంచెం అట్లా చిన్న సర్ప్రైజెస్ చాలా బాగుంటాయి కదా. అందుకే నేను నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా మినిమం ఉంటుందండి. నాకు 2-3 క్లోజెస్ట్ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవ్వరు ఉండరనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇట్లా డైరెక్ట్గా చాలా ఈజీగా కలిసిపోయినట్టు ఉంటాను, కానీ పర్సనల్గా నేను ఒక పర్సన్తో కలవాలి, మాట్లాడాలి అంటే ఐ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైమ్. ఎందుకో నాకు అట్లా అలవాటు అయిపోయిందనమాట. అంత తొందరగా మాట్లాడేయడం కానీ అట్లా ఉండదు. అంటే క్యాజువల్గా మాట్లాడమంటే మాట్లాడతా, కానీ క్లోజెస్ట్ సర్కిల్లో మాత్రం చాలా మినిమం పీపుల్ని పెట్టుకుంటా అనమాట. మనకి ఎంత పెద్ద గ్యాంగ్ ఉండేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది లాయల్ ఫ్రెండ్స్ ఉండేది ఇంపార్టెంట్ అనేది నేను నేర్చుకున్నది. అంటే ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ నేర్చుకుంటూ ఉంటాం కదా. సో నాకున్న 2-3 ఫ్రెండ్స్తో ఐ వాజ్ టోటలీ సాటిస్ఫైడ్ అండ్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ అనమాట. సో థ్యాంక్ యూ గైజ్, ఇది మాకు ఈ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చినందుకు. మా వాళ్ళు కొంచెం సిగ్గు మనుషులు అనమాట. అందుకే డైరెక్ట్గా రండి జస్ట్ చూపిస్తా వ్లాగ్లో అన్నా కూడా వద్దు నువ్వు ఉంటే చాలు వ్లాగ్స్లో అని చెప్పేసి, కావాలంటే మేమే షూట్ చేసి పెడతామన్నారు. యాక్చువల్లీ నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. అదంతా నేను వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు అది మాట్లాడాలి ఇది మాట్లాడేయాలి అనుకున్నా, కానీ ఇంకా ఫ్లోలో వెళ్ళిపోవడమే. మిస్ చేయకుండా డెఫినెట్లీ చూడండి. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా ఎక్కడికి వెళ్తున్నామో. ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయండి, దానికోసము డాలీ నేను వెళ్తున్నాం అనమాట ఇంకొక కేక్ సెలెక్ట్ చేయడానికి. మన సెలబ్రేషన్స్కి మనమే కేక్ తెచ్చుకుంటే బాగుంటుంది కదా. అంటే ఎంతైనా 2 ఇయర్స్ ఛానల్ బర్త్డే ఈరోజు, నాది కాదు స్పెషల్, మన అందరిది ఛానల్ది. యాక్చువల్లీ లైవ్లోకి వచ్చి కేక్ కట్ చేయాలి అని చాలా ఉన్నింది ఆ రోజు, కానీ మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు బ్లాక్ అయిపోయాను అనమాట. ఫుల్ వర్క్, తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ బయటికి వెళ్ళి రాలేకపోయాను. కానీ డెఫినెట్లీ ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ ఒక లైవ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మీరే చెప్పండి, ఒక ప్రాపర్ డే కానీ అట్లా సాటర్డేనా సండేనా వీకెండ్స్ ఎప్పుడైనా ప్లాన్ చేస్తే మంచిగా ఉంటుంది కదా. I wouldn't know what to do. I wouldn't know what to do. Baby, without. I wouldn't know what to do. Oh, you know, oh, you know, oh, you know. When you are with me, sometimes I forget to breathe. I'm looking in your eyes, wish you could see the things I see. I don't wanna wake up if I'm dreaming because you. ఇంట్లో మోస్ట్లీ అందరికీ పైనాపిల్ కానీ వెనీలా ఫ్లేవర్ కానీ చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు చాలా వెరైటీస్ కనిపించాయి అనమాట. లైక్ డిజైన్స్, తర్వాత ఈ మధ్య హ్యామర్తో బ్రేక్ చేసేటివి చాలా వస్తున్నాయి కదా కేక్స్, అలాంటివి కనిపించాయి. ఫస్ట్ రెగ్యులర్ కేక్ ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే ఆ బ్రేక్ చేసే దాంట్లో ఏమవుతుందంటే లోపల పేస్ట్రీ అనేది ఎక్కువ ఉండదు. సో అట్లీస్ట్ తినడానికి తర్వాత షేర్ చేయడానికి అయినా ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఒక రెగ్యులర్ పేస్ట్రీ తీసుకున్నాము పైనాపిల్ది. అది అయిపోయిన తర్వాత డాలీ ఏమనిందంటే, నాకు బ్రేక్ చేసేది కావాలి, నేను ఎప్పుడు బ్రేక్ చేయలేదు, నేను బ్రేక్ చేస్తాను ఈవినింగ్ అనింది. సో దానికోసం అని చెప్పేసి అక్కడ ఒకటి హార్ట్ షేప్లో కనిపిస్తుంది కదా, మేబీ క్లోజప్లో మీకు చూపిస్తానేమో తర్వాత, అలాంటిది ఒకటి తీసుకున్నాము. థ్యాంక్ఫుల్లీ మేము వెళ్ళినప్పుడు అస్సలు రష్ లేరండి అక్కడ. యూజువల్గా బెంగళూరు బేకరీలో చాలా రష్ ఎక్కువ ఉంటారనమాట. అండ్ 2 ఉంటాయి పక్కనే. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ ఉండే దాంట్లో మనకు పేస్ట్రీస్ కానీ కేక్స్ కానీ చాలా ఫ్రెష్గా అవైలబుల్లో ఉంటాయి. నేను ఎప్పుడైనా అక్కడే ఆర్డర్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ అజిత్ బర్త్డే కూడా వస్తుంది కదా, చూడండి ఆ హడావిడి బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆ రోజు ఒక అర్జెన్సీ పని మీద మనం ఒక ప్లేస్కి వెళ్తాం అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ సస్పెన్స్ కూడా దీంట్లోనే చెప్పేస్తున్నాను చూడండి. సో ఇంకొకటి ఏంటంటే, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా స్వీట్ కామెంట్స్, చాలా మెంబర్స్ విష్ చేశారు. నేను మాట్లాడతాను కానీ లాస్ట్లో మాట్లాడతాను దాని గురించి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. Baby, without you, I wouldn't know what to. Oh, you know, oh, you know, oh, you know. Baby, without. I wouldn't know what to do. Baby, without. I wouldn't know what to do. I wouldn't know what to do. Oh, you know, oh, you know, oh, you know. Baby, without. I've got this feeling, I'm feeling you could be the one.
గుడ్ ఈవినింగ్. ఫేస్కి అయితే రెడీ అయ్యాను కానీ నా అవుట్ఫిట్తో ఐఎమ్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఒక 5-6 డ్రెస్సెస్ ట్రై చేశాను అనమాట. దాంట్లో ఇది కొంచెం బెటర్ అనిపించింది. మీరు మిర్రర్లో చూస్తున్నారు కదా, టాప్ ఈజ్ ఫ్రమ్ H&M అండ్ బాటమ్స్ కూడా కింద జీన్స్ H&M. యాక్చువల్లీ నేను గౌన్ వేసుకోవాలా లేదంటే జీన్స్ వేసుకోవాలా టాప్ వేసుకోవాలా ఇట్లా చాలా చూశాను. రీసెంట్ టైమ్స్లో తెచ్చుకున్న నేను కొన్న బట్టలు లూజ్ అయ్యాయి అనమాట. నాకు కొంచెం ఆబ్వియస్లీ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అవుట్ సిన్స్ ఒక 20 days నుండి. అట్లీస్ట్ కొంచెం లూజ్ అయింటాయి. నాది వేయింగ్ మిషన్ మీద ఏమంటారు కౌంట్ కనపడకపోయినా ఇంచ్ లాస్ అవుతుంది అనమాట. ఐ డోంట్ నో వై, నాకు కంప్లీట్లీ సాటిస్ఫాక్షన్ లేదు. నేను తెచ్చుకున్నవి కొంచెం అటు ఇటు ఉంటే ఓకే, కానీ మరీ హ్యాండ్స్ దగ్గర లూజ్ అయిపోవడము అలాగ అనిపిస్తున్నాయి అనమాట. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. చూపిస్తా ఆగండి. సో ఇది వేసుకున్నాను ప్రస్తుతానికి. 2 H&M నుంచే తీసుకున్నాను అనమాట. చాలా చాలా లాంగ్ బ్యాగ్. ఇది లిటరలీ 3 years బ్యాగ్ తీసుకోండి. ఓకే, ఇది కొంచెం బెటర్ అనిపించింది. కానీ ఇది కూడా చెప్తున్నా కదా, కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అయితే కాదు. పక్కనకి వెళ్ళి ఇప్పుడు చూడాలి. అజిత్ది ఒకటి బ్లాక్ స్వెట్ షర్ట్ ఉండాలన్నమాట. మేబీ అది సరిపోతుందేమో అన్నట్టు. ఇది కూడా బాగానే ఉంది. ఇఫ్ ఇన్కేస్ ఏది వర్కౌట్ అవ్వకపోతే ఇదే ఇంకా హెయిర్ ఒకటే సెట్ చేసుకుంటే ఐ విల్ బీ గుడ్ టు గో. బట్ టుమారో పక్కా నేను నార్మల్ డ్రెస్సెస్ షాపింగ్కి వెళ్ళాలి. లిటరలీ ఇదేంటి నార్మల్ ఇవి ఇండియన్ వేర్ వస్తాయి కదా, ఇండియన్ వేర్ అయితే ఇంకొక 10 పండుగలు వచ్చినా సరిపోయిన ఉన్నాయి. కానీ నా దగ్గర కావాల్సింది నాకు వెస్ట్రన్ వేర్ ఇష్టం అనమాట. ఇంకా ఎక్కువ బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ అవే వేసుకుంటూ ఉంటాయి. మధ్య రోజు జాగర్స్ టీషర్ట్ వేసి అసలు స్వెట్ షర్ట్సే మర్చిపోయాను. ఫస్ట్ వెళ్ళి తీసుకోవాలనిపించింది. నిజంగా చాలా చిరాకుగా ఉంది నాకైతే. చూద్దాం, ఇంకా లాస్ట్ స్టైల్ అజిత్ స్వెట్ షర్ట్ ఉంది, అది వేసుకొని చూస్తాను. ఇఫ్ ఇన్కేస్ అది దీంట్లోకి ప్రాపర్గా మ్యాచ్ అవుతుంది అంటే ఇది, లేదంటే ఐమ్ గోనా వేర్ దిస్ ఇట్ సెల్ఫ్. ఇన్ఫినిటీకి వచ్చేసాము. చాలా హెవీ రష్ ఉందన్నమాట. ఈవినింగ్ సండే కదా, సో సండే మోస్ట్లీ అందరూ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్దాం అనుకుంటారు. సో మేమైతే పర్టికులర్గా టెర్రస్ దగ్గరే సెలబ్రేషన్స్ చేసుకుంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యామన్నమాట. ఎస్, ఇట్స్ బీన్ 2 years కంప్లీట్ అయిపోయింది మన జూహిత్ వ్లాగ్ స్టార్ట్ చేసి. నేను అస్సలు నా కల్లో కూడా అనుకోలేదు లైక్ 2 years నేను కాన్స్టాంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను అని చెప్పేసి. ఒక ప్యాషన్ లాగా నేను స్టార్ట్ చేసింది అది ఫుల్ టైం అవుతుంది, దాని మీద ఇన్ని రోజులు నేను స్టిక్ ఆన్ అయి ఉంటాను అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇచ్చిన సపోర్ట్ అండి. ఎందుకంటే కాన్స్టాంట్ సపోర్ట్, పాజిటివిటీ ఇవి లేకపోతే ఏ యూట్యూబర్కైనా వీడియోస్ తీయడము, అది ఎడిట్ చేయడము, అప్లోడ్ చేయడము అనేది హెవీలీ ఇంపాసిబుల్. మీ సపోర్ట్ ఉంది కాబట్టే ఇదంతా పాసిబుల్ అయింది. కానీ నేనైతే ఒకటి చెప్పగలనండి, నేను ఎన్ని ఇయర్స్ చేస్తానో నాకు తెలియదు, కానీ నేను పెట్టే ప్రతి వీడియో ఆ ప్యాషన్ అనేది మీకు తెలుస్తుంది. మోస్ట్లీ ఎంటర్టైనింగ్గానే తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరెవరైతే నన్ను సపోర్ట్ చేశారో, స్వీట్ కామెంట్స్ పెట్టారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మనం అందరం కలిసి ఈ పాజిటివ్ కమ్యూనిటీని బిల్డ్ చేశాము. అండ్ ఐఎమ్ ది సేమ్ పర్సన్. 2 years బ్యాక్ ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. కొన్ని ప్రయారిటీస్ డెఫినెట్లీ చేంజ్ అయి ఉంటాయి, కానీ వ్లాగింగ్ స్టైల్ ఇంప్రూవ్ అయింది. అదైతే నేను చూసుకున్నాను అనమాట. ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ అనేది చాలా తక్కువ చూస్తూ ఉంటాము. అండ్ నేను ఛానల్ అనలిటిక్స్లో చూసినప్పుడు మన ఛానల్లో 80% ఆఫ్ ద మెంబర్స్ వచ్చేసి ఉమెన్ ఉన్నారనమాట. సో గర్ల్స్ ఇంకొక అమ్మాయికి సపోర్ట్ చేయడం అనేది అది నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తోంది నాకైతే. అందుకనే నేను యూట్యూబ్కి సంబంధించిన ఏ సెలబ్రేషన్ అయినా మిస్ అవ్వను. డెఫినెట్లీ సెలబ్రేట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్నది నాకు ఇంపార్టెంట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ బిల్డింగ్ సచ్ బ్యూటిఫుల్ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఫర్ మీ అండ్ ఫర్ యూ యాజ్ వెల్. కామెంట్ సెక్షన్లో మీరు ఆ రెస్పెక్ట్ఫుల్గా కామెంట్స్ పెట్టడం కావచ్చు, స్వీట్ సజెషన్స్ కావచ్చు, ఏదైనా ఐ విల్ టేక్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Don't wanna wake up if I'm dreaming, because you know I can't get enough of this feeling you're giving me. Don't wanna wake
మమ్మీ వాళ్ళు కూడా ఆ రోజు చాలా మాట్లాడదాం అనుకున్నారు, కానీ మా చుట్టూ మొత్తం సౌండ్ మ్యూజిక్ చాలా బాగుండింది అనమాట. టెర్రస్ మీద ఆ ఫీల్ వేరు. ఇన్ఫినిటీ కిందనే ఆఫీస్ ఉంటుంది, కానీ ఇన్ఫినిటీ టెర్రస్ దగ్గరికి ఎప్పుడు రాలేదన్నమాట. ఆర్డర్స్, టేస్ట్, ఎవ్రీథింగ్ చాలా బాగానే తెచ్చారు. అంటే పాపం ఇద్దరే ఉన్నారంట, వాళ్ళు చెప్పారనమాట కొంచెం లేట్ అవుతుంది మేడం ఏమనుకోవద్దండి అని చెప్పేసి. కానీ మేము వెళ్ళింది 7 o'clock వెళ్తే ఇంటికి వచ్చేసరికి 9 అయింది ఆ రోజు. వీ హ్యాడ్ గుడ్ టైమ్. అంటే ఈవినింగ్స్ అట్లా ఫ్యామిలీతో. అజిత్ డాడీ ఎందుకు రాలేదు అనుకుంటారేమో, వాళ్ళు పాపం వీక్ అంతా వర్క్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి దొరికేది సండే ఆఫ్టర్నూన్ ఉండే అనమాట. సండే ఆఫ్టర్నూన్ ఆఫీస్ క్లోజ్ అవుతుంది. సో మళ్ళీ ఈవినింగ్ ఇంకా ఎందుకులే ఇబ్బంది పెట్టడం అనేసి మేము పిలిచాము. కానీ వాళ్ళు మీరు వెళ్ళేసి రండి ఈసారికి, మేము రెస్ట్ తీసుకుంటామంటే ఇంకా మేము కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చేసామన్నమాట. సరే మేము వెళ్ళేసి వస్తాము అని చెప్పేసి. అండ్ బాబాయ్ యాజ్ యూజువల్ బిజీ ఉంటారనమాట, మనకు బిజినెస్ కదా, అందుకు. అంటే ఒక్కరోజు పోయినా కూడా పోయినట్టే కదా, అంటే మెడికల్ ఫీల్డ్ అనేదే అట్లా కొంచెం క్రిటికల్ ఉంటుంది. సో డాలీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఎవరు ఎట్లున్నా నేనైతే దాన్ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి దాన్ని పట్టుకొని మామూలుగా లేదనమాట. వెయిట్ చేస్తాను నేను ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తాను, ఎప్పుడెప్పుడు బ్రేక్ చేద్దామా అన్నట్టు. సో అది అట్లా సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఆ రోజు. Don't wanna wake up if I'm dreaming, because you know I can't get enough of this feeling you're giving me. Don't wanna wake up, no, I don't wanna wake up. Don't wanna wake up without you, baby, without. I wouldn't know what to, baby, without you. I wouldn't know what to, oh you know, oh you know, oh you know. I wouldn't know what to do. I wouldn't know. ఒక 10 రోజుల తర్వాత నేను కూడా ఇంకా డైట్ ఏం లేకుండా ఫుల్గా తిన్నాను ఆ రోజు. నేను చాలా తిందాం అనుకున్నాను, అట్లీస్ట్ పిజ్జా అయితే 2-3 slices అన్న తిందాం అనుకున్నాను, కానీ అది కుదరలేదు. లిటరలీ నేను పిజ్జా ఒక్క స్లైస్ తిన్నాను. ఇక్కడ ఒక స్లైస్ తినే లోపలే ఫుల్ అయిపోయింది. ఎందుకంటే చికెన్ నగెట్స్, చికెన్ పాప్కార్న్ ఇవన్నీ కొన్ని తిన్నాను అనమాట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నేను ఏదో బ్లూ మెలన్ మొజిటో, ఇఫ్ ఇన్ కేస్ ఇన్ఫినిటీకి ఎవరైనా వెళ్తే ట్రై చేయండి, అది చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా. కాకపోతే ఈసారి నాకు ఇచ్చిన దాంట్లో స్వీట్ ఎక్కువ వేశారు, ఎందుకో మరి వాళ్ళు తొందరలో ఉన్నట్టున్నారు. అది ఆర్డర్ చేసుకొని దాన్ని ఒక్కటే వదిలేశాను. ఇక్కడ ఒక ఫుడ్ హాలే అయిపోతుంది. ఇక్కడ డాలీకి యాక్చువల్లీ బర్గర్ అంటే చాలా ఇష్టం. సో తను బర్గర్స్ ఏవో ఆర్డర్ ఇచ్చుకొని ఆ రోజు ఇంకా ఫుల్ ఆన్ చీట్ మీల్. ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. నేను పిజ్జా తిని ఒక 10 to 15 days అయిపోయిందేమో. లేదు మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కాకుండా దానికి ముందు 10 to 15 days అయిపోయింది. అండ్ నా లైఫ్లో నేను తీసుకున్న ఇంకొక చేంజ్ ఏంటంటే, నేను ఒక 15 days నుండి మంచి వర్కౌట్ చేస్తున్నాను. దాన్ని అట్లే కంటిన్యూ కూడా చేద్దాం అనుకుంటున్నాను. టచ్ వుడ్, చూద్దాం, హోప్ఫుల్లీ ఇది కంటిన్యూ అవ్వాలి. దట్స్ ఫర్ ద సెలబ్రేషన్ పార్ట్ అండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేసేయండి, థమ్స్ అప్ ఇచ్చేయండి, ఓకేనా? అట్లనే కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ మంచి కామెంట్స్ పోస్ట్ చేయండి. ఆ కామెంట్స్ చదువుతుంటే ఐ ఫీల్ రియలీ మోటివేటెడ్ అండ్ హ్యాపీ. థ్యాంక్స్ ఎ లాట్ అండి విష్ చేసిన వాళ్ళందరికీ. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ ఫన్ రీల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట మన ఛానల్లో ఏ వ్లాగ్ అప్డేట్ చేసినా. థ్యాంక్స్ ఎ లాట్ అండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై guys. Oh you know, oh you know, oh you know, baby, without.